వెల్కమ్ టు కుట్టి వజ్రం వ్లాగ్స్. హాయ్ అందరికీ. నేనైతే ఈ వీడియోలో మా పాప ఫస్ట్ బర్త్డేకి డ్రెస్సెస్ తీసుకున్నాను, జ్యువెలరీ కొంచెం అది కలెక్షన్ తీసుకున్నాను. అవి ఏంటి, ఎక్కడి నుంచి తీసుకున్నాను, తక్కువ బడ్జెట్లో నేను ఫ్యామిలీ అవుట్ఫిట్స్ ఎలా ప్లాన్ చేశాను, అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో నేనైతే ఫస్ట్ ప్రీ బర్త్డే ఫోటోషూట్కి ఏం చేసామో అవి చూపిస్తానండి. సో నేనైతే ఫస్ట్ ప్రీ బర్త్డే ఫోటోషూట్ కోసం అయితే కేక్ స్మాష్కి ఒక డ్రెస్ తీసుకున్నాను. మిల్క్ బాత్ ఫోటోషూట్కి అయితే కొంచెం జ్యువెలరీ తీసుకున్నాను. అవి అండ్ అలాగే బర్త్డే అవుట్ఫిట్స్ ఎక్కడ తీసుకున్నామో చెప్తాను. సో ఇక్కడైతే నేను ఫస్ట్ కేక్ స్మాష్కి అయితే నేను ఈ డ్రెస్ నేను మీషోలో ఆర్డర్ చేశానండి. సో మీషోలో అరౌండ్ 300-350 అలా పడింది. సో దిస్ వన్ మీషోలో చాలా ఇట్లా ఫ్లేడ్గా సాఫ్ట్ నెట్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్, అండ్ ఇది వచ్చేసి బాటంలో ఫ్రంట్లో ఇచ్చారు ఇట్లా. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి పెద్దగా ఇలా వచ్చింది టైలాగా. సో ఇదైతే పాపకి చాలా లుక్ ఉందండి. నా ఫోటో కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నట్టు లైక్ దిస్. అండ్ నెక్స్ట్ డ్రెస్, స్పెషల్ డ్రెస్ వచ్చేసి బర్త్డేకి నేను తీసుకున్నాను. ఎప్పుడు నేను మోస్ట్లీ పిల్లలకి ఫస్ట్ క్రైలోనే ఆర్డర్ చేస్తాను. ఫస్ట్ క్రైలో కాస్ట్ హెవీగా ఉంటుంది, కానీ క్వాలిటీ మాత్రం ఒక 5 years వరకు 6 years వరకు కూడా ఎలాంటి డ్యామేజ్ అనేది అయితే ఉండదండి. సో మోస్ట్లీ నేను ఫస్ట్ క్రైలోనే తీసుకుంటాను. దిస్ ఇస్ ద బర్త్డే డ్రెస్, లావెండర్ కలర్లో చాలా అంటే చాలా క్లాసీ లుక్ వచ్చింది పాపకి ఇది. సో చూడండి, ఇది ఫ్రంట్. సో ఈ మొత్తం ఇది నెట్ కూడా చాలా సాఫ్ట్ నెట్. అండ్ బాటంలో కూడా 2-3 లేయర్స్ ఇచ్చారు ఇట్లా. అలాగే దిస్ కాటన్. అలాగే ఇక్కడ వచ్చేసి పట్టు క్లాత్ లాగా లైనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ నెట్. ఈ నెట్ పైన మళ్ళీ మనకి బటర్ఫ్లైస్ రావడం వల్ల చాలా బొటిక్లో మనం సపరేట్గా డిజైన్ చేయించిన లుక్ అయితే వచ్చింది. ఇవన్నీ బటర్ఫ్లైస్. దిస్ ఈస్ ద ఫ్రంట్ వన్. అండ్ హ్యాండ్స్కి నెట్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఎలాస్టిక్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి జిప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి బాటం వరకు ఇక్కడ దాకా జిప్ ఉంది, కనిపించడం మాత్రం ఇక్కడ వరకే కనిపిస్తుంది. సో ఇలా మనకి ఓకే. సో మీకు ఎవరికైనా ఇలాంటి డ్రెస్సెస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, నేను డిఎం చేస్తాను లింక్ అనేది. ఓకే. ఇదైతే 1300-1400 ఉందండి యాక్చువల్ కాస్ట్. కాకపోతే మనకి ఆఫర్లో 1064 రూపీస్కి మాత్రమే వచ్చింది. 1000 రూపీస్ లోపు మంచి లుక్తో ఆ రోజు బర్త్డే సెలబ్రేట్ చేశాము. మిల్క్ బాత్ ఫోటోషూట్ ఉంది కదా, ఇక్కడ నేను పిక్ పెడతాను చూడండి. ఈ మిల్క్ బాత్ ఫోటోషూట్ కోసం కూడా మీకు సపరేట్ వీడియో చేస్తాను. అంటే మిల్క్ బాత్ అనేది తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవాలని కూడా వీడియో చేస్తాను. నాకైతే 1000 రూపీస్ లోపే మిల్క్ బాత్ అనేది బయట అవుట్డోర్ షూట్స్ కంటే కూడా అవసరంగా వచ్చింది. ఆ వీడియో కూడా, ఆ ఫోటో ఇక్కడ పెడతాను చూడండి శాంపిల్గా. సో అది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేస్తే నేను మళ్ళీ దాన్ని సపరేట్గా ఎలా చేస్తాము అసలు ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకే. ఇది వచ్చేసి నెక్లెస్ అండి. ఇది నెక్ది, ఇది పక్కకు పెట్టాను నేనే. ఇది నెక్లెస్ అంటే మనం మామూలుగా హల్దీ ఫంక్షన్కి కూడా యూజ్ చేస్తాం కదా, పాపకైతే ఇది బాగుంటుంది, ఇట్లా చేద్దామని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను ఇది. అండ్ నెక్లెస్కి అలాగే మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఈ నెక్లెస్కి మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి 2 pairs. నెక్లెస్కి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి ఇయర్ రింగ్, ఇంకో ఇయర్ రింగ్ కూడా ఉంది, అది మిస్ అయింది యాక్చువల్లీ. అండ్ అలాగే మనకి మంగళ టీక్ కూడా వచ్చింది పాపది ఇలా. ఇది మీషోలో తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మిల్క్ బాత్ ఫోటోషూట్కి హెయిర్ బ్యాండ్ యూజ్ చేశాను. ఇది బయట తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ అలాగే ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 50 రూపీస్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఇక్కడ ఎలంకాలో. ఇది కూడా అక్కడే. అండ్ నెక్స్ట్ బర్త్డే ఫోటోషూట్ బర్త్డే రోజు మా పాప హెయిర్ బ్యాండ్ ఉంది కదా, అది ఈ హెయిర్ బ్యాండ్. ఇది వచ్చేసి ఇక్కడ ఎదురుగా షాప్లో తీసుకున్నాను 50 రూపీస్. తక్కువ బడ్జెట్లో ఉంది కదా. సో నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే నేను చెప్పాల్సింది, సో మనకి పిల్లలకి హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం హెయిర్ అనేది వేయలేము, రబ్బర్ బ్యాండ్స్ పెట్టి హెయిర్ వేయలేము. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేనైతే బాగా సెర్చ్ చేస్తాను ఆర్టిఫిషియల్ హెయిర్స్ ఏమైనా ఉంటాయేమో అని. కానీ అవన్నీ స్టిక్ చేయడం కాబట్టి హెడ్కి పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా అవాయిడ్ చేయడం కోసం నేనేం చేశానంటే ఈ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. ఎలా ఉంది హెయిర్ బ్యాండ్స్, ఇక్కడ మనకి 2 పిలకల్లాగా ఉంటుంది, ఇటొకటి. ఎంత క్యూట్ ఉందంటే పాపకి పెడితే. ఈ ఫోటో ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి. ఇది పిల్లలకి పెడితే చాలా చాలా క్యూట్గా ఉన్నారు. అంత చిన్న ఏజ్లో ఇంత హెయిర్ వచ్చిందా అని అందరు షాక్ అయ్యారు నేను పోస్ట్ చేసినప్పుడు కూడా. సో దిస్ వన్. అండ్ అలాగే నేను పాప ఫోటోషూట్ కోసం జ్యువెలరీ తీసుకున్నాను. ముందుగా ఈ నెక్లెస్, ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. అరౌండ్ 350 అలా పడింది. పాపకి నాకు ఇద్దరికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే. ఇది నేను పాపకి ఒకరోజు పేర్ చేస్తాను, అది కూడా ఇక్కడ పిక్ పెడతాను చూడండి. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి హ్యాండ్కి పెట్టడానికి, అంటే మిల్క్ బాత్ ఫోటోషూట్ పిక్లో చూడండి మీకు ఇవి పాప హ్యాండ్కి ఇది పెట్టేసి అండ్ హెడ్కి ఈ బ్యాండ్ పెట్టాను. అండ్ వైట్లో చాలా అంటే చాలా క్లాసీ లుక్ వచ్చింది పాపకి. సో దిస్ ఈజ్ మై కలెక్షన్. అండ్ ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇది కూడా ప్రీ బర్త్డే ఫోటోషూట్ కానీ తీసుకున్నాను. కాకపోతే నేను మంత్లీ ఫోటోషూట్ తీస్తాను, ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఫోటోషూట్ తీస్తాను. అండ్ దానికోసం యూజ్ అయింది యాక్చువల్లీ.
ఇది కూడా మీషో నుంచి తీసుకున్నానండి. ఇట్లా వచ్చింది. ఈ పిక్ చూడండి, చాలా క్యూట్ ఉంది పాపకి. బ్లాక్ డ్రెస్లో చాలా బాగుంది పాప. సాఫ్ట్ నెట్ మాత్రం అండి మీషోలో ఏ నెట్ క్లాత్ తీసుకున్నా కూడా అన్ని సాఫ్టే ఉన్నాయి. నాకైతే పర్లేదు, బయట కంటే ఇక్కడ చాలా బెటర్ అనిపించింది. ఇది చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది, 150 అరౌండ్ 200లో వచ్చేసి. అండ్ అలాగే ఇంకా పాప బర్త్డే ఫోటోషూట్ కోసం ఇంకా నేను వైట్ బెడ్షీట్స్ అండ్ లైటింగ్, లీవ్స్, ఆర్టిఫిషియల్ లీవ్స్ ఇవన్నీ కొన్ని తీసుకున్నాను. వాటికి నేను మిల్క్ బాత్ ఫోటోషూట్ ఎలా చేయాలి అని చెప్పి సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో ఎవరికైనా కావాలి, ఇంట్రెస్టెడ్ అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై కలెక్షన్. అంటే తక్కువ బడ్జెట్లో తీసుకున్న కలెక్షన్, అంటే 10,000 20,000 అలా కాకుండా ఒక 3,000 లోపే 2 ఫోటోషూట్స్ అయిపోయాయి. కేక్ స్మాష్ ఫోటోషూట్ అయిపోయింది, మిల్క్ బాత్ ఫోటోషూట్ తీసాము, అండ్ అలాగే బర్త్డే రోజు కూడా అయిపోయింది. అండ్ అలాగే మనకి అవుట్ఫిట్స్ వచ్చేసరికి మా బాబు, మా హస్బెండ్, నేను, పాప నలుగురం కూడా మేము లావెండర్ షేడ్ తీసుకున్నాము. అంటే ఈ రీసెంట్లో ట్రెండీగా ఉంది లావెండర్ ఒకటే కాబట్టి ఆ లావెండర్ ట్రెండీ సెట్ చేయడం కోసం మేము జస్ట్ అందరం కూడా సేమ్ యూనిక్గా సేమ్ కలర్లో మేము అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకున్నాము. అవి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. అవి కూడా ఇక్కడ పిక్స్ పోస్ట్ చేస్తాను. మా బాబుది వచ్చేసి మీషోలో తీసుకున్నాము. 350 అరౌండ్ 300 లోపు అయిపోయింది బాబుది కూడా. కానీ చాలా క్లాసీ లుక్ ఉంది అది కూడా. అండ్ అలాగే మా హస్బెండ్ వచ్చేసి షర్ట్ ఒకటి తీసుకున్నారు లావెండర్లో, అది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. అది కూడా పిక్ ఇక్కడ పోస్ట్ చేస్తాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ఐల్ డిఎం. ఓకే, నేను డిఎం చేస్తాను మీకు. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు డిఎం చేయండి కామెంట్లో. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా లింక్ కావాలి అంటే డిఎం చేయండి, ఐ సెండ్ యూ లింక్. ఓకే, థ్యాంక్ యూ.